హాయ్ హలో నమస్తే. ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే 4వ చట్టం మీద కోర్టు ఒక కోర్టు మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే ఈ కోర్టు జడ్జిమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టులో అది బీహార్ ఎలక్షన్కి సంబంధించి ఎస్ఐఆర్ మీద కోర్టుకి వేస్తే ఎస్ఐఆర్ చేసుకుంటే తప్పే ఉందండి. అది ఎన్నికల కమిషన్ యొక్క ఫండమెంటల్ రైట్, వాళ్ళ డ్యూటీ. అది ఎస్ఐఆర్ చేయటం అనేది ఇట్ బ్రీత్స్ లైఫ్ ఇంటూ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పదం వాడింది. ఏంటంటే ది బ్రీత్స్ లైఫ్ ఇంటూ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే రాజ్యాంగానికి జీవం పోసిద్ది. అంటే ఏంటి ఎస్ఐఆర్? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సరే, కోర్టు జడ్జిమెంట్ని మనం ఏమనము, ఎందుకంటే వాళ్ళ యాంగిల్లో వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తారు. బట్ ఫండమెంటల్లీ ఇంకొక దానికి అటాచ్ చేస్తారు. అదేంటి? సిటిజన్షిప్. ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తీసేస్తున్నారండి అని కదా కోర్టుకు వెళ్ళింది. జాగ్రత్తగా వినండి. ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు పీకేస్తున్నారండి. ఎవరి? పాకిస్తాన్ వాడివి, బంగ్లాదేశ్ వాడి ఓట్లు పీకేస్తున్నారా? భారతదేశ పౌరుల యొక్క ఓట్లు పీకేస్తున్నారు అని ఎవరో కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఎస్ఐఆర్ బ్రీత్స్ లైఫ్ ఇన్ టు ది కాన్స్టిట్యూషన్ అని అంది. అంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ అనేది రాజ్యాంగానికి జీవం పోస్తుంది అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ వచ్చినాయి. ఓట్లు పీకేశారు అంటే 2 ఓట్లు పీకేశారంటే 2 ఏంటి? 2 కేవలం వెస్ట్ బెంగాల్లో 92 లక్షల మంది ఓట్లు పీకేశారు. ఆ 92 లక్షల మంది ఓటు పీకేశారంటే వాళ్ళు, మీ ఉద్దేశం ప్రకారం వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులు కాదు కదా, ఆ 92 లక్షల మంది విదేశాలకు పంపించారా అని అడిగారు. 92 లక్షల మంది విదేశీయులు మీరు భారతదేశంలో వీళ్ళకి ఓటు హక్కు పీకేశారంటే అర్థం వాళ్ళు భారతీయులు కాదన్నప్పుడు వాళ్ళు భారతదేశంలో ఎందుకున్నారు? 92 లక్షల మందిని మీరు విదేశాలకి తిప్పి పంపిన రికార్డు ఉందా అని అడిగితే దానికి సుప్రీంకోర్టు అనేది ఈ 2 వేరు అనేది. ఏమండి 2 వేరు? ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగం. 92 లక్షల మంది వెస్ట్ బెంగాల్లో ఓట్లు, అఫ్కోర్స్ ఇది బీహార్కి సంబంధించింది, మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తున్నా. 92 లక్షల మంది వెస్ట్ బెంగాల్లో, 90 లక్షల మంది తమిళనాడులో, మొత్తం కలిపి ఒక 2-3 కోట్లు లేపేశారండి ఈ 4 ఎన్నికల్లో. 2 కోట్లు అనుకుందాం ఎగ్జాంపుల్. 2 కోట్ల మంది యొక్క భారతీయ పౌరుల్ని మీరు ఓట్లు తీసేసినప్పుడు ఎందుకు తీసేసారు? భారతీయులు, ప్రతి భారతీయ పౌరునికి హక్కు ఉండాలి కదా, ఓటు హక్కు ఉండాలి కదా. 2 కోట్ల మంది తీసేసినప్పుడు ఈ 2 కోట్ల మంది బంగ్లాదేశ్, పాకిస్తాన్, మియాన్మర్ నుంచి చొరబాటుదారులు వాళ్ళు వెనక్కి పంపించాలి కదా. మీరు రికార్డులు పంపించిన 9 మంది కూడా లేరు. 2 కోట్ల మందిని ఓటు పీకేసి 2,000 మందిని కూడా భారతదేశం నుంచి బయటికి పంపించలేదు. మీరు రికార్డ్ ఎందుకు తేడా ఉంది అని అంటే సుప్రీంకోర్టు చాలా స్మార్ట్గా ఏం చెప్తుంది? సిటిజన్షిప్ రైట్, ఓటు తీసేసినంత మాత్రాన సిటిజన్ కాదని మేము చెప్పలేము అన్నది. మళ్ళీ ఇదేందండి నీతో వచ్చిన గొడవ? కోర్టు గారు భారతీయ పౌరులకి ఓటు పీకేస్తున్నారు అని మీ దగ్గర కోర్టుకు వస్తే తీసేసే హక్కు ఉంది అని చెబుతున్నారు. ఎందుకు తీసేశారు? వాళ్ళు భారతీయులు కాకపోతే బయటికి పంపించాలి కదా అంటే వీళ్ళే ఉంటారు, దానికి దీనికి సంబంధం లేదంటండి. స్వామి, మెడకెత్తే కాలికెత్తే మెడకెత్తే జడ్జిమెంట్లు ఏంది స్వామి ఇది అని చాలామందికి అనుమానం వచ్చింది. ఓకే, కోర్టు ఉద్దేశం ఏంటంటే ఓటు హక్కు అనేది స్టాచ్యుటరీ లా, రాజ్యాంగం లాగదంట. సిటిజన్షిప్ అనేది ఫండమెంటల్ రైట్, సిటిజన్షిప్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, ఓటు హక్కు అనేది స్టాచ్యుటరీ రైట్ అని చెప్పింది. అంటే అదేంటి స్టాచ్యుటరీ రైట్ అంటే? సిటిజన్షిప్ అంటే ప్రతి భారతీయ పౌరుడికి హక్కు ఉండాలి, పౌరసత్వం ఉండాలి అనేది స్టాచ్యుటరీ లా, కాన్స్టిట్యూషనల్ లా. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా నువ్వు ఎస్ఐ నుంచి తీసేసినంత మాత్రం వాడు పౌరుడు కాకుండా పోడు. మీరందరూ వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని పౌరసత్వం తెచ్చుకోండి, అది రాజ్యాంగం కల్పించిన హక్కు పౌరసత్వం అని కోర్టు చెప్పింది.
మరి ఓట్లు బిగేశారు కదంటే అది స్టాచ్యుటరీలా, అంటే పార్లమెంట్లో కేవలం ఎన్నికలు ఎలా జరపాలని పెట్టింది మాత్రమే అది. ఒకవేళ నీ ఓటు తీసేస్తే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకో, అంతేగాని ఓటు తీసేసిన మాత్రం ఏం చేయరు. అది ఇదండి కోర్టు జడ్జిమెంట్లు ఇస్తుంది వీళ్ళు. ఓకే, దీనివల్ల భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలి అనేది ఉందిగా, దాన్ని రాంగ్ఫుల్గా తొలగించిన వాళ్ళకి శిక్ష లేకపోవటం ఎంత అన్యాయం. పేద ప్రజలు, మైగ్రెంట్ వర్కర్లు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, సీనియర్ సిటిజన్స్, వీళ్ళకి నీ డాక్యుమెంట్ బాగాలేదు, నీ డాక్యుమెంట్లో ఇది ఎందుకు పడింది, నీ డాక్యుమెంట్లో చుక్క ఎందుకు పడింది, అండర్లైన్ ఎందుకు ఉంది, మీ నాన్న పేరేంది, ఒక అక్షరం పడిపోలేదు, నీ ముఖం ఎందుకు కరిగా లేదని ఏదో ఒకటి చెప్పి నిన్ను ఎత్తేసాడు అనుకుని ఎస్ఐఆర్లో ఏదో ఒకటి అండి. ఎవరిని ఎత్తేసారు? ఎవరైతే ఆ డాక్యుమెంట్ ప్రూవ్ చేయడానికి కష్టపడే ప్రజలు, అంటే పేద ప్రజలు, మైగ్రెంట్ వర్కర్లు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఎల్డర్ సిటిజన్లు, సీనియర్ సిటిజను, నీ డాక్యుమెంట్ బాగాలేదంటే ఆయన ఏడ తిరుగుతాడు ఆఫీసుల చుట్టూ, సీనియర్ సిటిజను, వీళ్ళందరూ లేపేసినారండి. అది ఫండమెంటల్లీ రాంగ్ అని ఎవరు కోర్టుకెళ్ళాడు. సరే తీసేసావు, ఎందుకు తీసేసావు అంటే వీళ్ళు భారతీయులు కాదు అని తీసేసినప్పుడు భారతదేశాన్ని బయటికి పంపించంటే మొత్తం భారతదేశంలో ఉన్నారు, మళ్ళీ ఆధార్ కార్డులు పట్టుకొని ఓట్లు పక్కి బీగేశారు మొత్తం 2 కోట్ల మంది. అదేమంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద? ఎవరైతే ఓట్లు పీకేస్తారో, నేను భారతీయ పౌరుణ్ణే అని చెప్పి ఈ పీకేయబడ్డవాడు మళ్ళీ డాక్యుమెంట్లు పట్టుకొని నా సిటిజన్షిప్ ఇవ్వండి మళ్ళీ ఈడే తిరగాలట. వాడిని పీకేసి మళ్ళీ వాడు ఆఫీసుల చుట్టూ తిప్పి ఎవడపోతాడని చెప్పేసి అసలు ఎవడు పడుచుకోవట్లే. ఓటు పీకేసుకోసా నేను అసలు ఓటు కూడా అయినని చెప్పి ఎవడు బయటికి రావట్లా. ఇప్పుడు ఎవరు తీసేస్తున్నారు? అపోజిషన్లో ఉన్న వాళ్ళు మొత్తాన్ని ఇలా కష్టాలు పెట్టి తీసేస్తే ఎవడపోతాడు రాబాయ్. వాడి ఓటు పీకేసిందంటే నేను దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నానా కష్టాలు పడి, నువ్వు ఓటు ఎత్తే నాకు 2,000 ఇస్తారు, నేను వెళ్ళి నా ఓటు నిలబెట్టుకోవడానికి 20,000 ఖర్చు పెట్టాలి, ఆఫీసుల చుట్టూ తిరిగి నేను పోనని చెప్పి ఓడిపోట్లా. ఈ విధంగా మొత్తం నాశనం చేసి పడేసి మొత్తం అన్ని రాష్ట్రాల్లో గెలిచారని అపోజిషన్ చెప్పింది. అదే డెమోక్రాటిక్ డిస్ఇన్ఫ్రాంచైజ్మెంట్. ఈ డిస్ఇన్ఫ్రాంచైజ్మెంట్ అనేది ఇది కేవలం టెంపరీ రిమూవల్ మాత్రమే. మీరు కావాలంటే రివ్యూకి వెళ్ళండి అని కూడా చెప్తుంది. టెంపరీ రిమూవల్ మాత్రమే, వాళ్ళకున్న డాక్యుమెంట్స్ని బట్టి, అది కూడా స్టాచ్యుటరీ లాని బట్టే. ఇది కాన్స్టిట్యూషనల్ లా కాదు, ఫండమెంటల్. అసలు ఏమండే ఓటు ఒక కాన్స్టిట్యూషనల్ లా కాదు అది. ఏం మరి కోర్టు ఎందుకు ఆ పదం మాట్లాడింది నాకు తెలియదు. కోర్టు చెప్తుంది పౌరసత్వం అనేది రాజ్యాంగ హక్కు, ఓటు అనేది మాత్రం స్టాచ్యుటరీ లా అని చెప్తుంది. ఓకే, అంటే పార్లమెంట్లో చేసిన చట్టాలు, ఎన్నికలు ఎలా జరపాలనే దాని మీద చట్టమే కానీ రాజ్యాంగ హక్కు కాదన్నట్టుగా చెప్తుంది. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్స్ చేస్తారు అప్పుడప్పుడు, ఒకవేళ డూప్లికేట్ నేమ్లు, మిస్టేక్లు ఇవన్నీ తీసేసి రైట్ ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఒకవేళ మీది అన్యాయంగా తీసేస్తే మీరు మళ్ళీ రివ్యూకి వెళ్ళండి అని సింపుల్గా చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. దీనివల్ల బ్యూరోక్రాట్స్ హెరాస్మెంట్. అదేనండి ఎవడు పడతాడండి హెరాస్మెంట్? ఎవరన్నా నేను ఎన్నుకోవాలి, ఎవడెన్నుకుంటాడు? నేను ఓటేస్తే నాకు 2,000 ఇస్తారు. ఇప్పుడు నేను ఎక్కడ హైదరాబాద్లో, బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు ఓటేస్తే 2,000 ఇస్తారు ఊర్లో. ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చిపోవడానికి 5,000 ఛార్జీలు అవుతాయి. ఎవరు వస్తారు? కావాలని వాళ్ళ పార్టీ వాళ్ళు కాకుండా వేరే పార్టీ వాళ్ళు ఇలా పీకేయటం వల్ల అన్యాయం జరిగిందని చెప్పి 2 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అపోజిషన్ నెత్తి నోరు కొట్టుకున్నారు. ఎవరు వినలా. ఓకే, ఎస్ఐఆర్కి ఎవరు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ స్టైల్డ్ ఎస్ఐఆర్, బీజేపీ స్టైల్ ఎస్ఐఆర్ ఈజ్ ఇల్లీగల్ అని వీళ్ళు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఇందాక జడ్జిమెంట్ రాగానే పోస్ట్ చేశారు. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఏమని, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎస్ఐఆర్ బట్ వీఆర్ అగెయిన్స్ట్ బీజేపీ ఎస్ఐఆర్. ఏంటి బీజేపీ ఎస్ఐఆర్? వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్ల మొత్తాన్ని కూడా మొత్తం పేపర్ చినిగిపోయినా సరే, మన ఓటరే పేపర్ చినిగిపోయినా సరే వాడిని వదిలేసి ఈ అపోజిషన్ వాడైతే ఇక్కడ పేరెందుకు, జంగయ్యకి జే బదులు జడ్డెందుకు ఉంది, ఇవన్నీ కూడా చేసి ఎత్తేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఇందాక ఒక ట్వీట్ చేశారేమని, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎస్ఐఆర్, వీఆర్ అగెయిన్స్ట్ బీజేపీ స్టైల్ ఎస్ఐఆర్ అని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు దీని మీద. వీళ్ళేమన్నారు, ఏమంటే కోర్టు మీరు ఇట్ బ్రీత్స్ లైఫ్ ఇన్ టు ది కాన్స్టిట్యూషన్ అన్నారంటే, రాజ్యాంగానికి
జీవం పోయటము ఎస్ఐఆర్ అన్నారు. రాజ్యాంగానికి జీవం పోయటం అంటే ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడం జీవం పోయటం. ఎస్ఐఆర్ ద్వారా నువ్వేం చేయాలంటే ఎవరికైతే ఓటులు లేవో, అరే నువ్వు మన భారతీయుడివి కదా, నువ్వు మన ఇంటి పక్క ఉండేవాడివి కదా, నీ ఓటు తీసేయటం ఏందరా, నువ్వు రా అని చెప్పి ఆడికి ఓటు ఇవ్విస్తే దాన్ని జీవం పోయటం అంటారు రాజ్యాంగానికి. ఎందుకంటే ఒక ఓటు హక్కు లేని పౌరుని పిలిచి నువ్వు ఓటు హక్కు ఇస్తే జీవం పోయటం అంటారు. వాడు రోడ్ల వెంట తిరిగేవాడు, మన చుట్టూ తిరిగేవాడు, రోజు మన ఇంటి పక్కన గుడిసెలో ఉంటాడు, వాడు ఓటెత్తి లేపేసేవారు వాడిది, ఎందుకంటే డాక్యుమెంట్ లేదని. రోజు ఇక్కడే ఉంటాడు, మన ఊరిలో పుట్టాడు, మన కళ్ళ ముందు పెరిగాడు, ఓ డాక్యుమెంట్ లేదని ఎత్తేసారు, దాన్ని నువ్వు జీవం పోయటం అంటారా అని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కామెంట్ ఇది. అంటే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, యాడింగ్ ద ఓట్ ఈస్ బ్రీతింగ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్, నాట్ రిమూవింగ్ ద ఓట్ బ్రీతింగ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ కోట్ అని చెప్పి ఇంత తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. ఈ రాష్ట్రీయ జనతాదళ వాళ్ళు వీళ్ళేమంటారు, ఇదంతా కూడా డాక్యుమెంట్ మా ఇష్యూ ఎస్ఐఆర్ చేయొద్దని కాదు, మా ఇష్యూ ఏంటంటే నువ్వు డాక్యుమెంట్ లిస్ట్ చెప్పావే, నువ్వు ఎంత డాక్యుమెంట్ లిస్ట్ చెప్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్యాయం జరుగుతుందని కదా మేము కోర్టుకు వచ్చింది. ఎస్ఐఆర్ చేయొద్దని ఎవడొద్దన్నాడు. నువ్వు ఎస్ఐఆర్ చేసుకో, నువ్వు పెట్టిన డాక్యుమెంట్ పేరు డాక్యుమెంట్ లిస్ట్ తోటి ఆ బిఎల్ఓ యొక్క విచక్షణ వదిలేశారు. ఆడికి నచ్చితే ఓటు ఉంచుతున్నారు, లేకపోతే పీకేస్తున్నారు. బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్కి మనోడే అని కన్ను కొడితే తీసేస్తున్నారు, లేదంటే ఎత్తేస్తున్నారని మేము బిఎల్ఓల యొక్క ప్రాసెస్ మీద కోర్టుకు వెళ్ళాము. ఎస్ఐఆర్ చెయ్యాలా లేదని కాదండి, ఎస్ఐఆర్ మీరు చేసుకోండి, ఈ రిస్ట్రిక్షన్స్ డాక్యుమెంట్లు మొత్తం ఎత్తిపడేసి ఈడు మనోడా అయితే ఏంటి కూడా ఆధార్ కార్డు ఉంటే ఇచ్చేయండి అంటే, ఓటు కార్డు ఆధార్ ఉంటే ఇచ్చేయండి అన్నారు అంతే. వీళ్ళు ఆర్జేడీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఏమన్నారు, ఇదంతా కావాలని చేస్తున్నారు, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీకి థ్రెట్, ఇది కావాలని చేస్తున్నారు. ఇది మనం ఎంత మాట్లాడినా వేస్ట్ అండి, వాళ్ళు కావాలని చేస్తున్నారు ఇదంతా కూడా. అదేంటంటే ఎస్ఐఆర్ ప్రాసెస్ ద్వారా అన్రీజనబుల్ డాక్యుమెంటేషన్, ఇష్టం వచ్చిన డాక్యుమెంటేషన్ పెట్టి ఎత్తేయాలనుకుని ఎత్తేస్తున్నారు, ఇది డెమోక్రసీకి థ్రెట్ అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇందాక రెస్పాండ్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రిపీటెడ్లీ ఫ్రేమ్ ది రూలింగ్ యాజ్ వీక్నింగ్ డెమోక్రసీ, సేవింగ్ యాజ్ ఇంక్రీజింగ్ రిస్క్. ఓకే, వీళ్ళు ఏమంటారంటే, ఏమండి కోర్టు గారు, మీరు రోజు ఎన్నిసార్లు మేము కోర్టులోకి వచ్చినా సరే నువ్వు అదే జడ్జిమెంట్ ఇస్తున్నావు, నువ్వు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చావు కదా, ఆ జడ్జిమెంట్ తప్పని కదా మేము మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు అదే జడ్జిమెంట్ ఇస్తావు, రిపీటెడ్గా అదే జడ్జిమెంట్లు ఇస్తున్నావు, అదే ప్రాసెస్లు ఇస్తున్నావు. మేము అడుగుతుంది ఏంటంటే, ఇల్లీగల్ రిమూవల్ గురించి మేము మాట్లాడుతున్నాం అంటే, ఎస్ ఇల్లీగల్గా రిమూవ్ చేయటం తప్పు అని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి, అది కదా ఇవ్వాలి. ఇల్లీగల్గా రిమూవ్ చేయడం తప్పు, ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు ఉండాలి, అది కదా నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎస్ఐఆర్ కరెక్టే, ఎలక్షన్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్, ఎలక్షన్ ఈజ్ ఎక్సలెంట్ జాబ్, ఎలక్షన్ కమిషన్ ఈజ్ సూపర్ జాబ్, ఇది దీని మీద జడ్జిమెంట్లు ఎవరేమన్నారండి. మేము అడుగుతుంది, వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ది కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, వీఆర్ ఆస్కింగ్ వై దే ఆర్ రిమూవింగ్ ఇల్లీగల్లీ ది ఓట్స్, అది కదా మేము అడుగుతుంది అని వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పారని. అంటే వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్కి కొన్ని డ్రామాటిక్గా చెబుతున్నా మీకు. ఓకే, ఇంకా నేను డెమోక్రాటిక్ ఏడీఆర్ వాళ్ళు మాట్లాడదు, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అడుగుదాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జడ్జిమెంట్ ఎక్సర్సైజ్, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంది అని అంటే, అడ్మినిస్ట్రేటివ్ పవర్ వేరు, లెజిటిమేట్ పవర్ వేరయ్యా స్వామి జడ్జి గారు. అడ్మినిస్ట్రేటివ్ పవర్ అండ్ లెజిటిమేట్ పవర్. ఒక స్కూల్ ప్రిన్సిపాల్కి ఒక పిల్లోడికి అడ్మిషన్స్ ఇచ్చేంత వరకు స్కూల్కి ప్రిన్సిపాల్ ఉండేది. ప్రిన్సిపాల్కి అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఏంటి, పిల్లోడిని అడ్మిషన్ ఇవ్వటం, వాడిని స్కూల్కి వెళ్ళాడే రెగ్యులర్గా రావటం, అటెండెన్స్ తీసుకోవడం, అంతవరకు పవర్ ఉంది. కానీ వాడు రాసిన ఎగ్జామ్కి ఫెయిల్ చేసే పవర్ ప్రిన్సిపాల్కి లేదు, అది లెజిటిమేట్ కాదు, అది ఇల్లీగల్. అదే నీ పిల్లోడు నీకు ఎదురు తిరిగాడని ప్రిన్సిపాల్ వాడిని ఫెయిల్ చేయండి రా అన్నాడు అనుకోండి ప్రిన్సిపాల్, అది కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది. ఏమంటారు, అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఈజ్ డిఫరెంట్ అండ్ లెజిటిమేట్ పవర్ ఈజ్ డిఫరెంట్ అని కాంగ్రెస్ వాళ్ళు అందిందాక. వీళ్ళందరూ కలిసి తగులుకున్నారు దాన్ని. ఏదైనా ఒకటేనండి, యూనివర్సల్ ఫ్రాంచైజ్ ఇస్ ద కోర్ లైఫ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బై యాడింగ్ ఇట్ గివ్స్ ద లైఫ్, నాట్ బై రిమూవింగ్ ద లైఫ్. వీళ్ళందరూ సమరైజ్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ప్యూరిటీ వేరు, డెమోక్రటిక్ అండ్ లెజిటిమేట్ ప్యూరిఫికేషన్ ఇస్ డిఫరెంట్. మీరు ఎక్స్క్లూజన్ చేయడానికి ప్రాసెస్ చేయకూడదండి, యాడింగ్ చేయడానికి ప్రాసెస్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అనేదాన్ని కాన్స్టిట్యూషనల్ పవర్, ఇంకోటి ఏమన్నారు స్టాచ్యుటరీ పవర్. కాన్స్టిట్యూషనల్ పవర్ స్టాచ్యుటరీ పవర్ ఏంటంటే రాజ్యాంగం బట్టే కాదు నువ్వు
నువ్వు చట్టాలు చేయాలి, కాన్స్టిట్యూషన్ బట్టి కదా నువ్వు స్టాచ్యుటరీ లాస్ వేయాలి, కాన్స్టిట్యూషన్ పవర్ వేరు స్టాచ్యుటరీ పవర్ వేయిందంటే జడ్జిమెంట్లు ఏంటండి అని చెప్పేసి మన వాళ్ళు అందరూ అంటారు. సరే అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పటికి 15 నిమిషాలు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవరంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరుతోటి, అడ్రస్ వెరిఫికేషన్ తోటి డూప్లికేట్ ఎంట్రీ ఏందని మైగ్రేషన్ అని చెప్పేసి పక్క వేరే వేరే రాష్ట్రాలు, హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారే, మీ ఓట్లన్నీ మీరు ఎత్తిపడేస్తారు. ముఖ్యంగా మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎత్తేస్తారు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కదా ఇప్పుడు, వైసీపీ వాళ్ళది ఎత్తేస్తారు, మన ఏడిఎస్ వాళ్ళది కూడా ఎత్తేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మన ఏడిఎస్ మెంబర్స్ అందరు జాగ్రత్తగా ఉండి, మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కానీ మందు కూడా ఎత్తేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఓకే, మధ్య మధ్యలో మనం ప్రమోట్ చేయాలి మన ఏడిఎస్ని, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఏడిఎస్ ఈజ్ గోయింగ్ టు ప్లే గ్రేటర్ రోల్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లార్జ్ ఇంటర్నల్ మైగ్రేషన్ వర్కర్స్ మూవింగ్ టు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గల్ఫ్ కంట్రీస్, ఎక్కడెక్కడైతే వెళ్ళారు అలా ఉన్న ఓట్లని ఎత్తేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండేదేముంది, వాళ్ళు అనుకుంటే ఎత్తేస్తారు అంతే. వాళ్ళు అనుకున్నది చేస్తున్నారండి. అదే ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, ఫిషర్మెన్, నొమాటిక్ గ్రూప్స్, స్లమ్ రెసిడెంట్స్, ఎల్డర్లీ, వీళ్ళందరూ ఏంటంటే చిన్న కొరియా పెట్టి డాక్యుమెంట్ లేదంటే వాడు తిరగలేడు. వాళ్ళు ఏంటంటే బేసికల్లీ వాళ్ళంతా ఉండదు వీకర్ సెక్షన్స్. వాళ్ళు కోర్టులకు వెళ్ళి, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి, ఆ ఎంఆర్ఓ ఆఫీసులో ప్యూన్ దగ్గరికి వెళ్ళి చేతులు కొట్టుకుంటారు. ఇట్లా ప్యూన్ ఆఫీసర్ ఏమో అనుకొని ఇది గట్టి కొట్టుకొని సార్ అంటారు. దళితులు, ఆదివాసీలు వీళ్ళందరూ కొద్దిగా వీళ్ళు పవర్ ఉన్న వాళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఏదో ఎంఆర్ఓ ఏం చేయమైంది అని అంట పవర్ ఉన్నవాడు. ఈ ఆదివాసీలు వీళ్ళందరూ ఏంటంటే భయపడితే ప్యూరు అక్కడ గేట్ దగ్గర కూర్చున్నాడు. ప్యూన్ చేసి సార్ నా డాక్యుమెంట్ ఉందా సార్ అని అడుగుతారు. ఎందుకంటే బలహీనత, వీకర్ సెక్షన్స్ అంటారు వీళ్ళని. అందుకే ఈ వీకర్ సెక్షన్స్ తొక్కి ఓట్లు ఎత్తేస్తారు. మీ అపోజిషన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్లు అయితే, మన ఏడీఎస్ వాళ్ళు ఓట్లు అయితే ఎత్తేస్తారు. జాగ్రత్తగా ఉండండి. హైకోర్టు హ్యాస్ లిమిటెడ్ సిటిజన్షిప్ ఇంజూరీ ఎంక్వైరీ అండ్ ఓటింగ్. ఓకే, ఏపీ సరే ప్రతిసారి ఓకే. థ్యాంక్ యూ, నమస్కారం.